ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ తిరుపతి వర్మ గారు, యువ ఫౌండర్, యునైటెడ్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్. సో ఈరోజు ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి, అలాగే చట్టపరమైన చర్యల్లో భాగంగా మనం ఎలాంటి సలహాలు తీసుకోవచ్చు, మరి సార్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ మన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది. సో ఆయన మీద పీడీపీపీ కింద, ఐపీసీ సెక్షన్ కింద, ఆర్పీ సెక్షన్ కింద ఎన్నో కేసులు నమోదయ్యాయి. సో ఆ కేసుల గురించి మాకు సవివరంగా వివరించగలరా? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా ద్వారా ఈ ఐపీసీ సెక్షన్లో కొన్ని సెక్షన్లు మీకు అంటే అందుబాటులో రావడానికి, కొంత తెలియడానికి, అవగాహన కోసం చెప్పడం, నన్ను విలవడం చాలా థ్యాంక్స్. అండ్ అంటే ఇలాంటి ఒక ప్రజా నాయకుడు ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాము ప్రేక్షకుల ద్వారా. అండ్ ఈ సంఘటన రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ బూత్లోకి వెళ్ళి దౌర్జన్యంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. అతని మీద సెక్షన్ 143, 147 అండ్ 148, 353 సెక్షన్, 10 సెక్షన్స్ అంటే 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కొన్ని అంటే ఇది ఒక కుట్రపూరితంగానే జరిగింది, ఎందుకంటే 120B కూడా ఆ సెక్షన్లో నమోదు చేయడం జరిగింది. 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, అంటే కుట్రపూరితంగానే అక్కడున్న ఒక తెలుగుదేశం వ్యక్తి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసి అక్కడున్న ఈవీఎంలు దౌర్జన్యంగా పగలగొట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి కోరుకుంటున్నాను నేను. కాదు సార్, వీళ్ళకి ఎంట్రీ ఉంటుంది ఓకే, కానీ అంత ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈవీఎంని పగలగొట్టేంత ధైర్యం వీళ్ళకి అసలు? ధైర్యం అంటే ఇక్కడ వాళ్ళ యొక్క అంటే కార్యకర్తలకు జరిగిన అన్యాయం గురించే కావచ్చు, ఇంకా ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళను అంటే ప్రజలలో కొంచెం అంటే ఈయన చాలా డేర్గా ఉంటాడు, ఈ విధంగా చేస్తాడు అనేది తెలుసుకోవడానికే చేయొచ్చు. అదర్వైజ్ ఈ విధంగా చేయడం, ఎందుకంటే ప్రజాప్రతినిధులకు ఎవరు కూడా ఎంకరేజ్ చేయడానికి లేదు కదా. అట్లా ఆ విధంగా దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి ఒక స్టూడియోకి వచ్చి ఆ దౌర్జన్యంగా పగలగొడతారు ఎవరైనా? ఎందుకంటే అది కంపల్సరీ 440 ట్రెస్పాస్ అవుతుంది, క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది అది. అయితే ఈ యాజ్ క్యాండిడేట్గా ఇక్కడ ఏ బూత్లోకైనా వెళ్ళొచ్చు, కానీ పబ్లిక్ ప్రాపర్టీని అనేది డ్యామేజ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయమే చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇదంతా పబ్లిక్ అంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళకి ఎగనిస్ట్గా వాళ్ళు నియమించిన దాంట్లో వెళ్ళి ఒక ఈవీఎంను పగలగొట్టడం అనేది చాలా దారుణమైన విషయం. డెఫినెట్లీ దానికి సో ఒక్కసారి ఆయన గనక దొరికితే, అరెస్ట్ అయితే గనక బెయిల్ రావడం జరుగుతుందంటారా? బెయిల్ వస్తుంది అంటే బెయిల్ రావడం అంటే ఒక టైం, అంటే కొన్ని అంటే చెప్పాను కదా, కాన్స్పిరసీ 120B సెక్షన్ కింద కొన్ని వివిధ సెక్షన్లు యాడ్ చేసి పెట్టారు. సో ఆ సెక్షన్ల కింద బెయిల్ వస్తుంది 10 days, 15 days, 1 month, డిపెండింగ్ అని అక్కడ ఏ విధంగా ఛార్జ్ షీట్ చేస్తారో, ఏ విధంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో దాన్ని బట్టి బెయిల్ అంటే వాదోపవాదనలు విన్న తర్వాత జడ్జి గారు నిర్ణయిస్తారు బెయిల్ వస్తుంది రాదనేది జడ్జి గారి నిర్ణయం అదంతా. ఒక్కొక్క సెక్షన్కు ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది, అంటే 147 ఉంటుంది, 448 ఉన్నది, 353 ఉన్నది, రకరకాల సెక్షన్స్ ఉన్నాయి కొన్ని. సో ఆ సెక్షన్ ఆర్పీ యాక్ట్ ఉన్నది, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, పీడీపీ యాక్ట్ ఉన్నది, పబ్లిక్ డ్యామేజ్ యాక్ట్ కింద. సో ఈ సెక్షన్ల కింద ఏంటంటే దీనికంతా బేస్ ఏంటంటే 120B, ఈ అంటే దాని సెక్షన్ 120 కుట్రపూరితంగానే ఆయన వెళ్ళిండు అని చెప్పి ఒకటి ఉన్నది. సో ఆ 120B దాని మీద డిపెండెంట్ జడ్జి గారికి ఏ విధంగా అయితే మనం కన్విన్స్ చేయగలుగుతామో దాన్ని బట్టి బెయిల్ వస్తుంది. కానీ ఇటు ఏదైతే అది జరిగిందో అది తెలుగుదేశం వాళ్ళ మీద తోసేశారు ఆ రోజు, కానీ ఇప్పుడు వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇది వీళ్ళే అని తెలిసిపోయిన తర్వాత ఆయన రాజకీయ చరిత్ర ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజలు అంగీకరిస్తారా? ఎవరికైతే ఓట్లేసి గెలిపించుకున్నారో ఆ నాయకులు ఇట్లా చేస్తుంటే ఆయన కెరియర్ ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ దిస్? అంటే అక్కడ జరిగిన సంఘటన బట్టి అక్కడ బయట ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఎందుకంటే ప్రజలకు అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ప్రజల మధ్యలో అండ్ ఈ ఈవీఎం సెంటర్కు ఎక్కడైతే పోలింగ్ బూత్ ఉందో అక్కడ జరిగిన సంఘటన మనం డైరెక్ట్ చూడలేదు. కానీ ఆడియో వీడియో ప్రకారం ఏంటంటే లోపలికి దౌర్జన్యంగా వెళ్ళిండు. ఏ సంఘటన కానీ బయట ఏమైనా జరగని, కానీ లోపలికి వెళ్ళి అక్కడ పగలగొట్టడం అనేది దారుణమైన విషయం. సో ఆ సెక్షన్ కింద మాత్రం డెఫినెట్లీ వాళ్ళు పనిషబుల్ అవుతారు. సో ఆయన కెరియర్ పరంగా, రాజకీయ పరంగా ఏం కాదు, బయటకు వస్తారు. రాజకీయ పరంగా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే సెక్షన్స్ ఈ కేసెస్ డిఫరెంట్,
ప్రజా జీవితం డిఫరెంట్. ప్రజలందరూ ఎన్నుకుంటారు వాళ్ళు. ఈయన విధానం నచ్చితే ప్రజలు ఎన్నుకుంటారు, విధానం నచ్చకుంటే రిజెక్ట్ చేస్తారు అంతే. సో ఈ సెక్షన్లో ఒకవేళ కన్విక్షన్ వస్తే, ఈ శిక్ష బెయిల్ అయిపోయిన తర్వాత ట్రయల్ జరిగిన తర్వాత కన్విక్షన్ వస్తే దానికి మళ్ళీ పార్లమెంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, అసెంబ్లీలో కొన్ని రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం పనిషబుల్ అవుతారు తప్పకుండా మేడం. సో గైస్, మరో టాపిక్స్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నానండి మీ హిట్ టీవీ.